హాయ్, దిస్ ఈజ్ సిఏ నరేందర్ ఫ్రమ్ వేదిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ముందు వీడియోలో చెప్పినట్టుగా సిఏ అండ్ సిఎంఏ స్టూడెంట్స్ గురించి మ్యారథాన్స్ అండ్ రివిజన్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. సో స్టూడెంట్స్ అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రజెంట్ వీడియోలో మనం అకౌంట్స్లో ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం. అసలు రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటిది? రీకన్స్ట్రక్షన్ అంటే రీబర్త్ ఆఫ్ ఏ కంపెనీ. చనిపోయే కంపెనీని చనిపోకుండా రీబర్త్ ఇస్తున్నాం దానికి. అది ఎలాగో నేర్చుకుందాం మనం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్తోని. ఎక్స్ లిమిటెడ్ అనే కంపెనీ 7 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయిందంట. ఫస్ట్ 3 years కంపెనీకి మస్తు ప్రాఫిట్లు వచ్చినాయి, నో ప్రాబ్లం, కంపెనీ బాగా రన్ అవుతుంది. బట్ 4th year నుంచి సడన్గా లాసెస్ వచ్చినాయి అన్నమాట. ఏం జరిగిందో తెలియదు, లాసెస్ వస్తున్నాయి. ఆ లాసెస్ ఎలా ఉన్నాయంటే ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. సో షేర్ హోల్డర్స్ అందరు మీటప్ అయ్యి అనుకుంటున్నారు, ఏంట్రా బాబు మొత్తం లాస్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థమవుతుంది అన్నారు. బట్ వాళ్ళకి మూవ్ చేయాలనే కంపెనీని క్లోజ్ చేయాలని ఇంటెన్షన్ లేదు. ఎందుకోసం అని అంటే షేర్ హోల్డర్స్ గట్టి నమ్మకం ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కంపల్సరీగా ప్రాఫిట్స్ వచ్చే నమ్మకం ఉందన్నమాట. సో వాళ్ళకు కంపెనీ క్లోజ్ చేయాలని ఇంటెన్షన్ లేదు, రన్ చేయాలని. మరి ఎట్లా వాళ్ళకి తెలియదు ఏం చేయాలో. సో వాళ్ళు ఏం చేశారు, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళారు అనమాట. ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు, సార్ ఇలా కంపెనీకి లాస్ వస్తుందని చెప్తున్నమాట. వెంబడే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెప్పిండు, మీ కంపెనీ ఒక P&L బ్యాలెన్స్ షీట్ తీసుకొని రండి అని చెప్పిండు. సో వాళ్ళు అలాగే P&Lని బ్యాలెన్స్ షీట్ తీసుకొని వచ్చారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ చూసిండు వాళ్ళ కంపెనీని, బాబు మీరు కంపెనీని క్లోజ్ చేయడం బెటర్ అని చెప్పిండు అనమాట. బట్ షేర్ హోల్డర్స్ ఏమంటారు, సార్ మేము క్లోజ్ చేయాలనుకోవట్లే అన్నాడు. ఎందుకు అని అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు, మా ప్రోడక్ట్ ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది, మాకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పింది. సో అలాగైతే ఓకే బాబు అని చెప్పి ఫైనాన్షియల్ అడ్వైజర్కి ఒక థాట్ వచ్చింది. ఏమని, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ చేస్తే కంపెనీ రీబర్త్ అవుతుంది, కంపెనీని మనం రన్ చేయొచ్చు అని చెప్పింది అనమాట షేర్ హోల్డర్స్కి. ఓకే సార్ అన్నారు. ప్లస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెప్పిండు, మీరు ఒక డేట్ ఫిక్స్ చేయండి, ఫిక్స్ చేసి మీ స్టేక్ హోల్డర్స్ అందరినీ, షేర్ హోల్డర్స్తో పాటు స్టేక్ హోల్డర్స్ అందరినీ ఒక మీటింగ్ పిలవండి, అక్కడ మనం ఈ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పిండు. సరే అని చెప్పి వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇలా అడ్వైజ్ ఇస్తున్నాడు అనమాట, బాబు మీ కంపెనీలో మొత్తం లాసెస్ వచ్చినాయి, ఇప్పుడు ఒకవేళ కంపెనీ మనం మూవ్ చేస్తే క్లోజ్ చేస్తే ఎవ్వరికి ₹1 రాదు, అందరికీ పెద్ద బొక్క పడతా అని చెప్పిండు. కాబట్టి మనం ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ని అప్లై చేస్తే మనకు కంపెనీ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది, ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయని చెప్పింది అనమాట. చెప్పి ఇలా చెప్తున్నాడు. ఫస్ట్ షేర్ హోల్డర్స్ని లేపి బాబు మీరు ఎలాగో కంపెనీకి ఇంతమంది 500 lakhs ఇచ్చారు కదా, ఇప్పుడు ఇంకొక 500 lakhs ఇవ్వండి, ఫండ్స్ కావాలి కదా కంపెనీకి, మీరే కదా మరి ఫస్ట్ మీరే కదా కంపెనీని ముందుండి నడపాల్సింది, కాబట్టి మీరు ఒక 500 lakhs ఇవ్వండి అని చెప్పాను. సో వాళ్ళు ఏం చెప్పారు, ఓకే సార్ అని చెప్పారు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ని, డిబెంచర్ హోల్డర్స్ని, బ్యాంకర్స్ని లేపిన అనమాట. బాబు మీరు అంతంత ఇంట్రెస్ట్ కానీ ప్రిఫరెన్స్ డివిడెంట్ కానీ తీసుకోకండి, కంపెనీ లాసెస్లో ఉంది కాబట్టి మీరు అంతంత తీసుకోకండి, తీసుకుంటే కంపెనీ ఇబ్బంది పడుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే షేర్ హోల్డర్స్తో ఒక అగ్రిమెంట్లకు ఎంటర్ అవ్వండి, ఫ్యూచర్లో మన కంపెనీ ప్రాఫిట్లకు ఎంటర్ అయిన తర్వాత మాకు ప్రిఫరెన్స్ డివిడెంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ఎక్కువ ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్ రాసుకోండి. లేదా మీ రిడెంప్షన్ ఉంటుంది కదా, మీ రిడెంప్షన్ అనేది ప్రీమియంకి అవ్వాలని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకోండి, ఇప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ డివిడెంట్ తక్కువ తీసుకోండి అని అన్నాడు అన్నమాట. వాళ్ళందరూ ఓకే అన్నారు. ప్లస్ వీళ్ళ ముగ్గురు ఏం అడిగిండు, అడిషనల్గా మీరు కొంత అమౌంట్ తీసుకురండి, కంపెనీకి ఫండ్స్ కావాలి. ఇప్పుడు ఎందుకోసం, కొత్త బ్యాంక్ దగ్గరికి వెళ్తే కంపెనీకి లోన్ రాదు, కొత్త డిబెంచర్స్ ఇష్యూ చేస్తే కంపెనీకి ఓవర్ సబ్స్క్రిప్షన్ చేసుకోరు. ఎందుకోసం, కంపెనీ లాస్ వస్తుంది కాబట్టి మీరే నమ్మండి, కంపెనీని ఎగ్జిస్టింగ్ వాళ్ళు నమ్మండి, అట్లా అమౌంట్ తీసుకురమ్మని చెప్పిన అడిషనల్గా. సరే అని చెప్పి వీళ్ళు ముగ్గురు విధంగా కొంత అమౌంట్ అడిషనల్ తీసుకొస్తారనమాట. ఇప్పుడు బిల్స్ పేయబుల్ని క్రెడిటర్స్ని లేపి, బాబు మీకు ఒకరికి 200 lakhs ఇవ్వాలి, ఒకరికి 260 lakhs ఇవ్వాలి కదా, కంపెనీ అంత ఎంచుకోలేదు, ఇప్పుడు ఎందుకోసం కంపెనీ లాస్ వస్తుంది కదా, కాబట్టి మీకు ఒక 50 lakhs ఇస్తాం, నీకు ఒక 50 lakhs, నీకు ఒక 50 lakhs ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోండి, ఇమీడియట్గా ఇస్తాం, మేము పేమెంట్ ఇస్తామని అన్నారు. వాళ్ళు మేము తీసుకోమని అన్నారు. అప్పుడేమన్నా ఫైనాన్షియల్ అడ్వైజర్, మీరు తీసుకోకపోతే కంపెనీ క్లోజ్ అవుతుంది, కంపెనీ క్లోజ్ అయితే మీకు 0 వస్తుంది, 50 బెటరా 0 బెటరా అంటే 50 బెటర్. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, 50 lakhs తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. ఇంకోటి ఏమంటే షేర్ హోల్డర్స్ చెప్పి, డేటాస్ కంపెనీలో బిల్స్ రిసీవబుల్ కదా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫండ్స్ రావాలి కదా, మీకు ఫండ్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి మీరు వాళ్ళని డిమాండ్ చేయండి, మీ అమౌంట్ మీరు తెచ్చుకోండి. అలా మనం ఏం చేయొచ్చు, ఫండ్స్ రైజ్ చేసుకోవచ్చు. అలా ఫండ్స్ రైజ్ చేసుకోవడం వల్ల కంపెనీని మనం ఒక 3-4 years రన్ చేయొచ్చు, రన్ చేయడం వల్ల కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్తుందని చెప్పింది అనమాట. ఇది కాన్సెప్ట్ బిహైండ్. ఇక్కడ ఏం చేసింది, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ వల్ల కంపెనీలో ఫండ్స్ లేవు, కంపెనీ రన్ చేయాలి, కానీ మనం ఏం చేసినాం, ఇంటర్నల్గా స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి ఫండ్స్ రైజ్ చేసినాం, చనిపోయే కంపెనీని మనం రన్ చేస్తున్నాం. దేనివల్ల, ఇంటర్నల్గా ఈ ఇష్యూని మొత్తం ఇంటర్నల్గా సాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చింది అనమాట. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే హౌ టు అకౌంట్, మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది అకౌంటింగ్ నేర్చుకుంటాం అనమాట. హౌ టు అకౌంట్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం దీంట్లో. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్,
సెకండ్ టైప్ ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్. ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్ నథింగ్ బట్ అమాల్గమేషన్. టోటల్గా అకౌంటింగ్ ఫర్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ అనేది ఒక 5 స్టెప్ మోడల్ లాగా నేర్చుకున్నాం మనం. ఆ 5 స్టెప్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ స్టెప్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్, సెకండ్ వన్ వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్, థర్డ్ వన్ రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్, ఫోర్త్ వన్ కాంప్రమైజ్ అరేంజ్మెంట్ విత్ స్టేక్ హోల్డర్స్, ఫిఫ్త్ వన్ సరెండర్ ఆఫ్ షేర్స్. ఇప్పుడు ఇన్డెప్త్గా ఈచ్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. దీనిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ టైప్ సబ్ డివిజన్ ఆఫ్ షేర్స్, సెకండ్ టైప్ కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్, థర్డ్ వన్ కన్వర్షన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇంటూ ఈక్విటీ స్టాక్, అండ్ ఫోర్త్ వన్ కన్వర్షన్ ఆఫ్ ఈక్విటీ స్టాక్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఇప్పుడు ఎవ్రీ పాయింట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంట్రా అంటే, ఈ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ వల్ల టోటల్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ అనేది చేంజ్ అవ్వదు. మనం అనుకున్నాం కదా ఫస్ట్ దాని గురించి సబ్ డివిజన్ ఆఫ్ షేర్స్. ఈ సబ్ డివిజన్ ఆఫ్ షేర్స్ అంటే ఏంట్రా అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకున్నాం మనం. 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹1000 ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ 1 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. ఇక్కడ ఏంటి, కంపెనీలో 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయంట, దాని ఫేస్ వాల్యూ ఎంత, ₹1000. బట్ ఇప్పుడు ఏం చేసినాం, సబ్ డివిజన్ వల్ల ఆ 10,000 షేర్స్ని 1 lakh షేర్స్గా డివైడ్ చేసినాం, ప్లస్ ₹1000 ఫేస్ వాల్యూ ఉన్న షేర్స్ని ₹100 ఫేస్ వాల్యూగా కన్వర్ట్ చేసినాం. దీనివల్ల ఏమైంది, సబ్ డివిజన్ ఆఫ్ షేర్స్ వల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అయినాయి, ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్ రెడ్యూస్ అయింది అనమాట. ఎందుకోసం అంటే, ఇది ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ న్యూ షేర్ హోల్డర్స్ అనమాట. కొందరు ఏమవుతుందంటే, షేర్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల షేర్స్ పర్చేజ్ చేయకపోవచ్చు, బట్ షేర్ వాల్యూ తక్కువ ఉండడం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారు, పర్చేజ్ చేస్తున్నారు అనమాట, అట్రాక్ట్ అయ్యి. అదొక చిన్న ట్రయల్ లాంటిది. దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఏంట్రా అంటే, ఫేస్ వాల్యూ 1000 ఉన్న ఈక్విటీ షేర్స్ క్యాపిటల్ని మనం కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసి, ఫేస్ వాల్యూ 100 ఉన్న ఈక్విటీ షేర్స్ మనం ఓపెన్ చేస్తున్నాం. నార్మల్గా షేర్ క్యాపిటల్ అంటే ఏంటిది, లయబిలిటీ. జనరల్గా దాని బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇంతమందికి ₹1000 ఉన్న ఫేస్ వాల్యూ ఉన్న షేర్ క్యాపిటల్ ఏమంటుంది, క్రెడిట్ అయి ఉంటుంది, లయబిలిటీ కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేసినాం, క్లోజ్ చేసినాం కాబట్టి డెబిట్ చేస్తున్నాం, డిక్రీజ్ అవుతుంది కదా, కాబట్టి డెబిట్ చేసినాం. ఈ న్యూ క్యాపిటల్ ₹100 ఫేస్ వాల్యూ ఉన్న షేర్ క్యాపిటల్ ఏమవుతుంది, ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేసినాం. ఇది జనరల్ ఎంట్రీ దానికి. సెకండ్ ఏంటిది, కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్. కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్ అంటే ఏంట్రా అంటే, సేమ్ ఎగ్జాక్ట్గా పాయింట్ ఏకి ఆపోజిట్ అనమాట. ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం మనం. 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ కన్సాలిడేటెడ్ ఇంటూ 1000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. అంటే ఏంటిది, ఇక్కడ కంపెనీలో 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయట, ఫేస్ వాల్యూ ఎంత, 10 అంట. కన్సాలిడేట్ చేయడం వల్ల అవి ఏమైపోయినాయి, కాస్త 10,000 షేర్స్ 1000 ఈక్విటీ షేర్స్ అయినాయి, ఫేస్ వాల్యూ 10 నుంచి 100కి ఇంక్రీజ్ అయింది. అంటే కన్సాలిడేషన్ చేయడం వల్ల ఫేస్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, నెంబర్ ఆఫ్ షేర్స్ డిక్రీజ్ అయినాయి అనమాట. దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి అంటే, ₹10 ఫేస్ వాల్యూ ఉన్న మనం ఏం చేసినాం, క్లోజ్ చేస్తున్నాం కదా, ఇంత లయబిలిటీ కదా, డిక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ చేసినాం. ఫేస్ వాల్యూ 100 ఉన్న ఈక్విటీ షేర్స్ మనం ఏం చేసినాం, ఓపెన్ చేస్తున్నాం, అకౌంటింగ్ చేస్తున్నాం. అంటే ఏమైంది, ఇంక్రీజ్ అయింది కాబట్టి క్రెడిట్ చేసినాం. ఇది దీనికి జర్నల్ ఎంట్రీ. థర్డ్ టైప్ కన్వర్షన్ ఆఫ్ ఈక్విటీ షేర్ ఇంటూ ఈక్విటీ స్టాక్. మనం ఏం చేస్తున్నాం, ఈక్విటీ షేర్స్ని ఈక్విటీ స్టాక్లకు కన్వర్ట్ చేస్తున్నాం. అసలు ఈక్విటీ స్టాక్ అంటే ఏంటిది, కన్వర్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం అంటే, మన దగ్గర ఒక 10,000 షేర్స్ ఉన్నాయని మనం అనుకుందాం. మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ 10,000 షేర్స్ని స్టాక్గా డివైడ్ చేస్తున్నాం. ఒక్కొక్క స్టాక్లో ఎన్ని పెడుతున్నాం, 10 ఈక్విటీ షేర్స్ పెడుతున్నాం. అంటే మీనింగ్ ఏంటి, టోటల్ ఎన్ని స్టాక్స్ ఉన్నట్టు మన దగ్గర, 10,000 ఈక్విటీ షేర్స్ కదా, టోటల్గా ఎన్ని స్టాక్స్ అయినట్టు, 1000 స్టాక్స్ అయినట్టు. ఆ ఒక్కొక్క స్టాక్లో ఎన్ని ఉన్నాయి షేర్స్, 10 షేర్స్ ఉన్నట్టు. ఇలా కన్వర్షన్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం మనం. 1000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ కన్వర్టెడ్ ఇంటూ 100 ఈక్విటీ స్టాక్ ఆఫ్ ₹1000 ఈచ్. అంటే ఏంటిది, ఇక్కడ టోటల్ కంపెనీలో 1000 షేర్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్టాక్లో కన్వర్ట్ చేస్తున్నాం కదా. ఎన్ని స్టాక్ కన్వర్ట్ అయినాయి, 100 స్టాక్ కన్వర్ట్ అయినాయి. అంటే మీనింగ్ ఏంటిది, ఒక్కొక్క స్టాక్లో 10 షేర్స్ ఉన్నట్టు. దీనికి అకౌంటింగ్ ఏంటంటే అంటే, ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్. మనం చేసినాం, ఇండివిజువల్ షేర్స్ని మనం క్లోజ్ చేసినాం కదా, కాబట్టి రెడ్యూస్ చేసినాం కాబట్టి డెబిట్ చేసినాం. మనం ఏం చేస్తున్నాం, ఈక్విటీ స్టాక్ ఉన్నదని ఓపెన్ చేస్తున్నాం కదా, అంటే ఏంది, ఇంక్రీజ్ అయినట్టు కదా లయబిలిటీ, దాన్ని ఓపెన్ చేస్తున్నాం. దానికి జర్నల్ అంటే ఇది. ఫోర్త్ టైప్ ఇన్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఏంటంటే, కన్వర్షన్ ఆఫ్ ఈక్విటీ స్టాక్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఎగ్జాక్ట్గా పైదానికి ఆపోజిట్. మనం ఏం చేసినాం, ఇంతమందికి షేర్స్ని స్టాక్లకు కన్వర్ట్ చేసినాం, ఇప్పుడు స్టాక్ని షేర్లకు కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మనం పై ఎగ్జాంపుల్ ఏమున్నాయి, ఒక్కొక్క స్టాక్లో 10 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేసాం, ఆ స్టాక్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇండివిజువల్ షేర్లకు కన్వర్ట్ చేస్తాం అనమాట.
ఇది కాన్సెప్ట్, ఇది కన్వర్షన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇంటూ ఈక్విటీ షాప్. ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటిది, వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్. దీంట్లో టైప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ డివిడెంట్, కన్వర్షన్ ఆఫ్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ టు నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, కన్వర్షన్ ఆఫ్ నాన్ క్యూములేటివ్ టు క్యూములేటివ్ ప్రిఫరెన్సెస్. ఇవి టైప్స్. ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క టైప్ గురించి తెలుసుకుందాం మనం. ఫస్ట్ వన్, చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ డివిడెంట్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇక్కడ ఏమవుతున్నాయి, రైట్స్ చేంజ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ ఏం రైట్ ఉంది నార్మల్గా ప్రజెంట్, ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. ఓల్డ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ఓల్డ్ ప్రిఫరెన్స్ షేర్స్ at the rate 12%, నౌ చేంజ్ టు 18% ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట. ఏమైందంట, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి కంపెనీ 12% ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేస్తుందంట. బట్ ఇప్పటి నుంచి కంపెనీ ఏం చేస్తుందంట, 18% ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తుందంట. ఇంతకుముందుకి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్కి ఎంత రేట్ ఉంది, 12% ఉంది. ఇప్పటి నుంచి ఎంత ఉంటుంది, 18% ఉంటుంది. అంటే ఏమైంది, చేంజ్ అయింది కదా, దానికి జర్నల్ ఎంట్రీ. ఇప్పుడు ఏం చేయాలి, ఓల్డ్ ప్రిఫరెన్స్ షేర్స్ క్యాన్సిల్ చేసి న్యూ ప్రిఫరెన్స్ షేర్స్ ఓపెన్ చేయాలి. ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఏమైతుంది, మనకు లైబిలిటీ కదా, నార్మల్ లైబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, లైబిలిటీ డిక్రీజ్ అయింది కదా, 12% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏమైంది, రెడ్యూస్ అయింది కాబట్టి డెబిట్ చేసినాం. 18% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది కాబట్టి క్రెడిట్ చేసినాం. ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్. సెకండ్ టైప్ ఏంటిది, కన్వర్షన్ ఆఫ్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ టు నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూములేటివ్ అంటే ఏంటిది, నాన్ క్యూములేటివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే మీనింగ్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇయర్ మనం ప్రిఫరెన్స్ డివిడెంట్ పే చేయలేదు అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ మనం ప్రిఫరెన్స్ డివిడెంట్ పే చేయాలి కదా. నెక్స్ట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెంట్ పే చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెంట్ ఏదైతే మనం పే చేయలేదో ఆ ప్రిఫరెన్స్ డివిడెంట్తో పాటు నెక్స్ట్ ఇయర్ ప్రిఫరెన్స్ రెండు కలిపి ప్రిఫరెన్స్ డివిడెంట్ ఇవ్వాలన్నమాట. ఏమవుతుంది, అది క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటిది, ఎప్పుడైనా ప్రిఫరెన్స్ డివిడెంట్ ఇవ్వకపోతే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఇయర్కి. దాన్ని మనం క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటిది, డివిడెంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ కాదు, ఏ ఇయర్ క్యారీ ల్యాప్స్ అయిపోతాం. ఒకవేళ కంపెనీ పే చేయకపోతే ప్రిఫరెన్స్ డివిడెంట్ కరెంట్ ఇయర్లో, అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ కాదు. అది నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇక్కడ ఏమవుతుంది, ప్రజెంట్ మన కంపెనీలో క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ రైట్ ఉందన్నమాట. ప్రిఫరెన్స్ షేర్స్కి ఏ రైట్ ఉంది, క్యూములేటివ్ డివిడెంట్ రైట్ ఉందన్నమాట. మనం ఏం చేస్తున్నాం, అది క్యాన్సిల్ చేసి నాన్ క్యూములేటివ్గా కన్వర్ట్ చేస్తున్నాం వాళ్ళని. కాబట్టి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది, అకౌంటింగ్గా క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ని క్యాన్సిల్ చేయడం వల్ల లైబిలిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి డివైడ్ చేసినాం. కొత్త లైబిలిటీ ఏం అరైజ్ అవుతున్నాయి, నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనే లైబిలిటీ అరైజ్ అవుతుంది కాబట్టి నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ని క్రెడిట్ చేసినాం. అది అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఇంకోటి కన్వర్షన్ ఆఫ్ నాన్ క్యూములేటివ్ టు క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. సేమ్ పైదానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇంతకుముందుకి క్యూములేటివ్ని నాన్ క్యూములేటివ్, ఇప్పుడు నాన్ క్యూములేటివ్ని క్యూములేటివ్గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సేమ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఎంట్రీ. నెక్స్ట్ టైప్ ఏంట్రా అంటే రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్. దీనిలో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. రిడక్షన్ ఇన్ పేడ్ అప్ వాల్యూ, రిడక్షన్ ఇన్ ఫేస్ వాల్యూ. 2 టైప్స్ ఉన్నాయి దీంట్లో. రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్. రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటిది, ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని చెప్పి. ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ చేంజ్ అవ్వదు. బట్ ఇక్కడ రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్ వల్ల టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది డిఫరెన్స్ అనమాట దానికి దీనికి. దీంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి రిడక్షన్ ఇన్ పేడ్ అప్ వాల్యూ. మీనింగ్ ఏంటిది, ఎగ్జాంపుల్ చెప్పుకొని మాట్లాడుకున్నాం మనం. 1000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ ఫుల్లీ పేడ్ అప్ రెడ్యూస్డ్ టు 60 పేడ్ అప్. అంటే మీనింగ్ ఏంటిది, కంపెనీలో 1000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయట, దాని ఫేస్ వాల్యూ ఎంత, 100 అంట. ఫుల్లీ పేడప్ అంటే ఫేస్ వాల్యూ 100, పేడప్ 100. ఇప్పుడు ఏం చెప్తుంది కంపెనీ, షేర్ హోల్డర్స్ చెప్తుంది అనమాట, మీరు 100 పే చేసారు కానీ మీరు పేడప్ అనేది 60 అనుకోండి అని చెప్తున్నాను అనమాట. అంటే ఏమంటుంది, ₹40 ఫర్గో అవ్వండి అని చెప్తుంది అనమాట. ఆ ₹40 ఏంట్రా అంటే కంపెనీకి బెనిఫిట్. ఆ కంపెనీకి ₹40 అంటే బెనిఫిట్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్లో కంపెనీకి బెనిఫిట్ వచ్చినా లాస్ వచ్చినా రీకన్స్ట్రక్షన్ అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆర్ దానికి ఇంకో పేరు ఏంటిది, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. రీకన్స్ట్రక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన ఓకే, లేదు దాని పేరు ఏంటిది, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ యొక్క నేచర్ ఏంట్రా అంటే నామినల్ నేచర్. కాబట్టి బెనిఫిట్స్ అన్నీ క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి, లాసెస్ అన్నీ క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి డెబిట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ రిడక్షన్ ఇన్ పేడ్ అప్ వాల్యూ వల్ల కంపెనీకి ఏమొచ్చింది, ₹40 పర్ షేర్ బెనిఫిట్ వచ్చింది. టోటల్ ఎన్ని షేర్స్ ఉన్నాయి, 1000 షేర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా 40,000 బెనిఫిట్. ఈ 40,000 ఈక్విటీ షేర్ క్యాపిటల్ రెడ్యూస్ అయింది కాబట్టి డెబిట్ చేసినాం. రిడక్షన్ ఆఫ్ పేడ్ అప్ వాల్యూ వల్ల 40,000 బెనిఫిట్ వచ్చింది కాబట్టి రీకన్స్ట్రక్షన్ అకౌంట్కి క్రెడిట్ చేసినాం. నెక్స్ట్ టైప్ ఏంట్రా అంటే రిడక్షన్ ఇన్ ఫేస్ వాల్యూ. ఇక్కడ ఏం జరిగింది, ఎగ్జాంపుల్ తీసుకున్నాం.
1000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ రెడ్యూస్డ్ టు 30 ఈచ్. ఇక్కడ ఏమంటున్నారు, పేడ్ అప్ వాల్యూ ఫేస్ వాల్యూ రెడ్యూస్ అయిందంట. కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ ఎంత, ₹100 అంట. బట్ ఇప్పుడు ఏం చేసింది, ఆ ₹100 దాన్ని ఫేస్ వాల్యూ 30గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఆ 30గా కన్వర్ట్ అవ్వడం వల్ల ఆ 70 అనేది ఏమవుతుంది, కంపెనీకి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఆ ₹70 ఏం చేయాలి, కంపెనీ రీకన్స్ట్రక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు కంపెనీ ₹100 ఫేస్ వాల్యూ ఉన్న షేర్స్ని ప్రతి ఒక్కదాన్ని ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు ఫేస్ వాల్యూ ఎంత అని చెప్పింది, 30 అని చెప్పింది కదా, ఆ 30 లైబిలిటీ క్రియేట్ చేయాలి. మిగతా ₹70 రీకన్స్ట్రక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ₹100 రెడ్యూస్ అయింది కాబట్టి దాన్ని ఏం చేసినాం, మనం డెబిట్ చేసినాం. ఈ ₹30 అనేది కొత్తగా ఓపెన్ అయింది కదా ఫేస్ వాల్యూ అనేదాన్ని, కాబట్టి ₹30 ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ₹70 రిడక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది జర్నల్ అంటే. నెక్స్ట్ టైప్ ఏంట్రా అంటే కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ విత్ స్టేక్ హోల్డర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్రమైజ్ అరేంజ్మెంట్ చేసుకుంటాం మనం. దాంట్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన టైప్స్ నేర్చుకుందాం. ఫస్ట్ లయబిలిటీ సెటిల్ ఎట్ డిస్కౌంట్, పేమెంట్ టు అన్రికార్డెడ్ లయబిలిటీ, కన్వర్షన్ ఆఫ్ లయబిలిటీ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్, అసెట్ గివెన్ అప్ ఫర్ టు సెటిల్ లయబిలిటీ. ఇంకోటి ఏంటిది, అది తర్వాత మాట్లాడుకున్నాం అది. సో కాంప్రమైజ్, ఫస్ట్ టైప్ ఆఫ్ కాంప్రమైజ్ ఏంటిది, లయబిలిటీ సెటిల్ ఎట్ డిస్కౌంట్. ఎగ్జాంపుల్, లయబిలిటీ ఆఫ్ కంపెనీ ఎంత ఉందిరా బాబు అంటే 10 lakhs ఉంది, బట్ సెటిల్ ఎట్ 5 lakhs అనమాట. దీనివల్ల ఏమైంది, మన కంపెనీకి 10 lakhs లయబిలిటీ ఉండే దగ్గర మనం 5 lakhs ఇచ్చి క్లోజ్ చేసినాం అనమాట, సెటిల్ అప్ చేసినాం. దానివల్ల ఏమైంది, మనకు ఒక 5 lakhs అనేది బెనిఫిట్ వచ్చింది అనమాట. మనం ఇక్కడ ఏం చేయాలి, లయబిలిటీ క్లోజ్ అయిపోయింది, మనకు బ్యాంక్ బ్యాలెన్స్ రెడ్యూస్ అయింది కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ని అసెట్ కాబట్టి రెడ్యూస్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఇక్కడ ఏంది 5 lakhs బెనిఫిట్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ మన లయబిలిటీ ఎంత రెడ్యూస్ అయింది, 10 lakhs రెడ్యూస్ అయింది. ఇది జనరల్ అంటే దానికి. నెక్స్ట్ టైప్ ఏంటిది, పేమెంట్ ఆఫ్ అన్రికార్డెడ్ లయబిలిటీ. అసలు మనం ఏం చేసినామంట, ఈ లయబిలిటీ ఉందని చెప్పి మనం ఏ రోజు అకౌంటింగ్ చేయాలంట, బట్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ చేసే టైంలో మనకు తెలిసింది మనకు ఒక లయబిలిటీ ఉందని చెప్పి, దాన్ని ఏం చేసినాం, మనం పే చేసినాం. పే చేయడం వల్ల ఏమవుతుంది, క్యాష్ రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అంటే మీనింగ్ ఏంటిది, అసెట్ రెడ్యూస్ అయింది కాబట్టి క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనకు ఇది అన్రికార్డెడ్ లయబిలిటీ కదా, అంటే మనం ఏం చేసినాం, లాస్ కదా ఇది, మనం రికార్డ్ చేయలేదు ఇంతకుముందుకు ఎప్పుడు. ఇప్పుడు లాస్ కదా, 100% లాస్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, రీకన్స్ట్రక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం అన్రికార్డెడ్ లయబిలిటీ ఎంత, 10 lakhs. మనం ఎంత పే చేస్తున్నాం, దానికి మొత్తం ఫుల్లీ పే చేస్తున్నాం లేదా హాఫ్ పే చేసినాం. మనం ఫుల్ పే చేసినా హాఫ్ పే చేసినా మనం ఎంతైతే పే చేస్తామో అంత మొత్తం మనకి ఏమవుతుంది, లాస్ అవుతుంది అనమాట. కాబట్టి రీకన్స్ట్రక్షన్ అకౌంట్కి ఎంతైతే పే చేసినామో అంత రీకన్స్ట్రక్షన్ అకౌంట్కి డెబిట్ చేయాలి, లాస్ కాబట్టి. మనం ఏం పే చేస్తున్నాం, క్యాషే కదా, బ్యాంకే కదా పే చేసేది. బ్యాంక్ ఆర్ క్యాష్ అయితే మనకు అసెట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం బ్యాంక్ ఆర్ క్యాష్. ఐదర్ మనం 10 lakhs పే చేసినా 10 lakhs లాస్ వస్తుంది, లేదు మనం 5 lakhs సెటిల్ అప్ చేసినాం అన్రికార్డెడ్ లయబిలిటీని, 5 lakhs లాస్ అనమాట. మనం ఎంతైతే అన్రికార్డెడ్ లయబిలిటీ పే చేస్తామో అది మొత్తం లాసే, దీనిలో బెనిఫిట్ అనేది ఏమి ఉండదు. ఎందుకు, అన్రికార్డెడ్ కాబట్టి. ఇన్ కేస్ ఆఫ్ పాయింట్ బి ఆల్వేస్ వి గెట్ లాస్ బికాస్ వీ హ్యావెంట్ రికార్డెడ్ ద లయబిలిటీ టిల్ డేట్. సో మనకు మొత్తం లాస్ వస్తుంది అనమాట. కాబట్టి మనం అన్రికార్డెడ్ లయబిలిటీ ₹1 పే చేసినా అదేం చేయాలి, రీకన్స్ట్రక్షన్ అకౌంట్కి డెబిట్ చేయాలి. నెక్స్ట్ ఏంటిది, కన్వర్షన్ ఆఫ్ లయబిలిటీ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ అన్సెక్యూర్డ్ డెట్ ఆఫ్ ₹1 lakh కన్వర్టెడ్ ఇంటూ సెక్యూర్డ్ డెట్ ఆఫ్ ₹50,000. మనం ఏం చేస్తున్నాం, అన్సెక్యూర్డ్ డెటార్ ఉన్నాడు మనకు, అన్సెక్యూర్డ్ లయబిలిటీ ఉంది మనకు ఎంత, 1 lakh. ఇప్పుడు ఏం చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం దాని క్లాస్. ఏం క్లాసు, అన్సెక్యూర్డ్ నుంచి సెక్యూర్డ్కి, బట్ అమౌంట్ ఎంత, 50,000. దీనివల్ల ఏమైంది, మనకు 50,000 బెనిఫిట్ అయింది. 1 lakh లయబిలిటీ క్లోజ్ అయిపోయి 50 lakh లయబిలిటీ ఓపెన్ అవుతుంది, దాంతోపాటు 50,000 బెనిఫిట్ వస్తుంది. దానికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే అన్రికార్డెడ్ లయబిలిటీ అన్సెక్యూర్డ్ లయబిలిటీ ఎంత పోతుంది మన బుక్లోకి వెళ్ళి, 1 lakh పోతుంది. లయబిలిటీ డిక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ చేసినాం. కొత్త లయబిలిటీ ఎంత రైజ్ అయింది, సెక్యూర్డ్ డెట్ అనేది 50,000, లయబిలిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్రెడిట్. మనకు బెనిఫిట్ వచ్చింది కదా, 1 lakh ఉన్న లయబిలిటీ 50,000 ఉంది, మనకు బెనిఫిట్ ఎంత, 50,000. బెనిఫిట్ ఎప్పుడైనా ఏం చేయాలి, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో క్రెడిట్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. ఇది జర్నల్ ఎంట్రీ. ఇంకోటి ఏం చేస్తున్నాం, కాంప్రమైజ్ అరేంజ్మెంట్లో అసెట్ గివెన్ అప్ టు సెటిల్ లయబిలిటీ. అసెట్ ఇచ్చేసినాం ఎవరికి, డెటార్కి, మన డెట్ హోల్డర్కి, మన క్రెడిటార్కి మనం అసెట్ ఇచ్చేసినాం అనమాట. 2 types ఇవ్వచ్చు మనం అనమాట. ఏమని, ఇప్పుడు ఎగ్జాంపుల్
5 lakhs రూపీస్ ఉన్న అసెట్ని మనం ఎంత సెటిల్మెంట్ చేయనిక 7 lakhs లైబిలిటీ ఉన్న లైబిలిటీని 5 lakhs అసెట్ ఇచ్చి సెటిల్మెంట్ చేస్తాం అనమాట. అంటే ఏంటిది, మన లైబిలిటీ ఏమో 7 lakhs, మన అసెట్ 5 lakhs, కానీ ఫుల్గా ఆ అసెట్ 5 lakhs అసెట్ ఇస్తే ఆ క్రియేటర్ అంటాడు మనం 7 lakhs అడిగాడు. అంటే మీనింగ్ ఏంటిది, మనకు 7 lakhs మనం లైబిలిటీ ఉంటే 5 lakhs మాత్రం అసెట్ ఇస్తున్నాం. దానివల్ల బెనిఫిట్ ఎంత, 2 lakhs. 7 lakh లైబిలిటీ క్లోజ్ అయిపోయింది, అసెట్ క్లోజ్ లైబిలిటీ 7 lakhs క్లోజ్ అయింది కాబట్టి డెబిట్ చేసినాం. అసెట్ మనకు డిక్రీజ్ అవుతుంది కదా, అసెట్ మన బుక్లోకి వెళ్ళిపోతుంది కదా, కాబట్టి ఏం చేయాలి, మనం క్రెడిట్ చేయాలి. 5 lakhs కదా, బెనిఫిట్ ఎంత, 2 lakhs. కాబట్టి క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి 2 lakhs ట్రాన్స్ఫర్ చేసినాం. ఇది ఎంట్రీ. ఇంకోటి ఏంటిది, 4 lakhs లైబిలిటీకి 5 lakhs అసెట్ ఇచ్చినాం. అంటే మీనింగ్ ఏంటిది, మనకు లాస్. మన అసెట్ వాల్యూ 5 lakhs, మన లైబిలిటీ వాల్యూ 4 lakhs, బట్ మనం సెట్ ఆఫ్ చేసినాం కదా రెండింటిని. అంటే మనకి ఏంటిది, ఆ 5 lakhs ఉన్న అసెట్ని 4 lakhs సెటిల్ చేసినాం కాబట్టి 1 lakh అనేది లాస్ మనకి. ఆ లాస్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రీకన్స్ట్రక్షన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. లైబిలిటీ ఎంత రెడ్యూస్ అయింది, 4 lakhs రెడ్యూస్ అయింది. మనకు లాస్ ఎంత, 1 lakh క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి డెబిట్ చేసినాం. మన అసెట్ ఎంత వెళ్ళిపోతుంది, బుక్లోకి వెళ్ళి 5 lakhs వెళ్ళిపోతుంది. కాబట్టి క్రెడిట్ 5 lakhs అసెట్. ఇది జర్నల్ ఎంట్రీ. 5th టైప్ ఏంట్రా అంటే సరెండర్ ఆఫ్ షేర్స్. సరెండర్ ఆఫ్ షేర్స్కి 5th టైప్ అనమాట. దీనికి కొంచెం కాన్సన్ట్రేషన్ వినండి. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతారా అని అంటే ఈ చాప్టర్ మొత్తానికి షేర్ సరెండర్ అకౌంట్ దగ్గర మేబీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి కొంచెం క్లియర్గా వినండి. షేర్ సరెండర్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఒక 1 lakh షేర్స్ ఉంది అనుకుందాం. ఆ 1 lakh షేర్స్లో కంపెనీ అడుగుతుంది షేర్ హోల్డర్స్ని ఒక 40,000 షేర్స్ని సరెండర్ చేయమని చెప్పి. ఆ 40,000 షేర్స్ సరెండర్ చేసినంత మాత్రాన కంపెనీకి బెనిఫిట్ వచ్చినట్టు అంటే అప్పుడే వచ్చినట్టు కాదు, వస్తుంది బెనిఫిట్, కానీ వచ్చినట్టు కాదు, ఎమ్మటే వచ్చినట్టు కాదు. ఎందుకోసం, ఆ షేర్ సరెండర్ ఏవైతున్నాయో ఆ షేర్స్ని కంపెనీ డిఫరెంట్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కంపెనీకి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఆ యూజ్ చేసుకునే దాన్ని బట్టి బెనిఫిట్ వస్తుంది. మొత్తం షేర్ సరెండర్ ఎంతైతే వాల్యూ ఆఫ్ షేర్ సరెండర్ బెనిఫిట్ చేసారో ఆ వాల్యూ మొత్తం బెనిఫిట్ రావచ్చు, లేదా అంతకన్నా తక్కువ రావచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ యూసేజ్ ఆఫ్ సరెండర్ షేర్స్ బట్టి కంపెనీకి బెనిఫిట్ వస్తుంది అనమాట. ఇప్పుడు షేర్ సరెండర్ చేసినప్పుడు అకౌంటింగ్ ఏందో రాసుకున్నాం. షేర్ సరెండర్ చేసింది కదా, 40,000 ఈక్విటీ షేర్స్ 100 rupees ఈచ్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ రెడ్యూస్ అయినట్టు కదా మరి 40 lakhs, కాబట్టి డెబిట్ చేసుకున్నాం. మనం ఏమనుకున్నాం, సరెండర్ చేసిన వెమ్మటే దాని బెనిఫిట్ అనుకోకూడదు అనుకున్నాం. మరి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, దానికోసమే టెంపరీగా షేర్ సరెండర్ అకౌంట్ అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టెంపరీ కదా, మనం యూజ్ చేసినప్పుడు ఏదైతే షేర్ సరెండర్ చేసినామో దాన్ని యూజ్ చేసినప్పుడు అలా ఏం చేయాలి, దీనిలో రెడ్యూస్ చేయాలన్నమాట. రెడ్యూస్ చేసుకుంటూ మనం షేర్ సరెండర్ అకౌంట్ని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ చేయాలన్నమాట. ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని అంటే, రీఇష్యూ చేసుకోవచ్చు ఏవైతే సరెండర్ చేసినో, లేదా లైబిలిటీని సెటిల్ చేసుకోవచ్చు, లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 3 టైప్స్గా మనం ఏం చేయొచ్చు, సరెండర్ షేర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఏదైతే 40,000 షేర్స్ వచ్చినామో సరెండర్ అయినామో దాంట్లో వెళ్ళి ఒక 20,000 షేర్స్ మనం ఏం చేసినాం, రీఇష్యూ చేసినాం. ఎంతకు, 80 rupeesకి రీఇష్యూ చేసినాం. నార్మల్గా ఏదైనా షేర్స్ ఇష్యూ చేస్తే మనకి ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమైంది, మనం చెప్పుకున్నాం కదా, షేర్ సరెండర్ అనేది మొత్తం బెనిఫిటే, బట్ ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా బెనిఫిట్ వస్తుంది. 100% రావచ్చు, అందుకనే తక్కువ రావచ్చు. ఇక్కడ ఏమైంది, 100 rupees ఫేస్ వాల్యూ ఉన్న షేర్ని మనం 80 rupeesకి అమ్ముకున్నాం. అంటే మీనింగ్ ఏంటిది, మనకు 80 rupees మాత్రమే బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్లో వచ్చింది కాబట్టి బెనిఫిట్ని క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బ్యాంక్ అకౌంట్ మనకి ఎంత వచ్చింది, 16 lakhs వచ్చింది. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి 16 lakh ట్రాన్స్ఫర్ చేసినాం, అందుకోసం బెనిఫిట్ కాబట్టి. మనం షేర్స్ ఇష్యూ చేసినాం కదా, మరి షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయినట్టే కదా, మరి లైబిలిటీ ఇంక్రీజ్ అయినట్టే కదా. ఎక్కడ నుంచి, షేర్ సరెండర్ అకౌంట్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఈక్విటీ షేర్ క్యాపిటల్కి టోటల్గా ఎంత అయితే షేర్ సరెండర్ అయిందో 20,000కి ఎంత వాల్యూ ఉందో అంత క్యాన్సిల్ చేసి అంత రేజ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటిది, ఇక్కడ ఇప్పుడు అర్థం చేసుకోండి. కంపెనీకి ఆల్రెడీ ఈ షేర్ సరెండర్ పైన 40 lakhs వచ్చేసినాయి. అంటే ఇదేంటిది, అడిషనల్గా వస్తుంది అనమాట. అడిషనల్ వచ్చే బెనిఫిట్ ఇది. కాబట్టి క్యాపిటల్ రిడక్షన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నార్మల్గా అయితే P&L ట్రాన్స్ఫర్ చేయాలి ఏదైనా బెనిఫిట్ వస్తే. నార్మల్గా షేర్స్ పైన ఏదైనా బెనిఫిట్ వస్తే ప్రీమియంకి ట్రాన్స్ఫర్ చేయాలి, సెక్యూరిటీస్ ప్రీమియంకి. బట్ ఇక్కడ ఏంటిది, రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాం. మరి ఇక్కడ షేర్స్ ఇష్యూ చేసినాం కదా, మరి లైబిలిటీ ఇంక్రీజ్ అయినట్టే కదా. మనకి ఎంత లైబిలిటీ, 20 lakhs లైబిలిటీ. మనం ఏదైతే షేర్స్ రీఇష్యూ చేసినామో మనం కంపెనీ క్లోజ్ అయినప్పుడు వీళ్ళకు 20 lakhs ఇస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు, 16 lakhs ఇస్తే ఒప్పుకోరు. ఓకేనా, కాబట్టి లైబిలిటీ అనేది 20 lakhs, మనకు బెనిఫిట్ అనేది 16 lakhs మాత్రమే. ఇంకోటి ఏంటిది, ఈ 10 lakhs ఆ 40,000లోకి వెళ్ళి ఇంకొక 10,000 ఏం చేసినాం, మనం సెటిల్మెంట్ ఆఫ్ లైబిలిటీ కోసం వాడుకున్నాం.
ఈ 10,000 షేర్స్కి వాల్యూ ఎంత 10 lakhs, బట్ మనం ఎంత లైబిలిటీకి ఇచ్చేసినాం ఎక్స్చేంజ్ 8 lakhsకే, అంటే మన బెనిఫిట్ ఎంత 10 lakhs కాదు, ఇక్కడ ఓన్లీ 8 lakhs. అదే కదా మనం మాట్లాడుకుంది. షేర్ సరెండర్ చేసుకోవడం వల్ల మొత్తం 100% బెనిఫిట్ రావచ్చు, లేదా అంతకన్నా తక్కువ రావచ్చు. ఇక్కడ ఏమైంది, తక్కువ బెనిఫిట్ వచ్చింది. లైబిలిటీ ఎంత రెడ్యూస్ అయింది, 8 lakhs రెడ్యూస్ అయింది. 8 lakhs లైబిలిటీకి మనం ఏం చేసినాం, 10,000 షేర్స్ అంటే 10 lakhs వాల్యూ ఉన్న షేర్స్ ఇచ్చేసినాం. కాబట్టి మన బెనిఫిట్ ఎంత, ఓన్లీ 8 lakhs. బట్ మన లైబిలిటీ ఎంత ఇంక్రీజ్ అయింది, నార్మల్ లైబిలిటీ అయింది. షేర్ క్యాపిటల్ అనే లైబిలిటీ ఎంత రైజ్ అయింది, 10 lakhs రైజ్ అయింది. నార్మల్ అవుట్ సైడ్ లైబిలిటీ 8 lakhs పోయింది, బట్ ఇన్సైడ్ లైబిలిటీ విత్ ఇన్ ద కంపెనీ లైబిలిటీ ఏమైంది, అది ఇన్సైడ్ లైబిలిటీ ఏమైంది 10 lakhs ఇంక్రీజ్ అయింది. ఓన్లీ మనకు బెనిఫిట్ 8 lakhs వచ్చింది. కాబట్టి షేర్ సరెండర్ అకౌంట్ నుంచి 10 lakhs రెడ్యూస్ చేయాలి. ఇంకో 10 lakhs ఏం చేసినాం, క్యాన్సిలేషన్ చేసినాం. ఇష్యూ అయ్యే షేర్స్ ఎక్కడ, కాబట్టి ఉన్న లైబిలిటీ రెడ్యూస్ అయిపోయింది. షేర్ సరెండర్ అకౌంట్ నుంచి లైబిలిటీ రెడ్యూస్ అయిపోయింది. కాబట్టి మనకు బెనిఫిట్ ఎంత వచ్చింది, 10 lakhs వచ్చేసింది అనమాట. అంటే మీనింగ్ ఏంటిది ఇక్కడ, ఈ 10 lakhs షేర్స్ మనం ఎవరికి ఇష్యూ అయ్యలే, షేర్ హోల్డర్స్ మనకి ఇచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేసిన, కంపెనీ నుంచి మొత్తం ఎలిమినేట్ చేసేసిన. అంటే మీనింగ్ ఏంటిది, మనం లైబిలిటీ పే చేసినట్టే, పే చేయకపోయినా పే చేసినట్టే. కాబట్టి మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది, టోటల్ 10 lakhs వచ్చింది. ఒకవేళ దీన్ని కూడా ఇష్యూ చేసి ఉంటే మళ్ళీ క్యాపిటల్ రైజ్ అయ్యేది. ఇక్కడ రైజ్ అవ్వాలి అంటే మీనింగ్ ఏంటిది, క్యాన్సిల్ చేసినాం, నో లైబిలిటీ ఫర్ 10 lakhs. ఈ 10 lakhs, ఈ 8 lakhs మనకు బెనిఫిట్ వచ్చింది. బట్ అవుట్ సైడ్ లైబిలిటీ 8 lakhs రెడ్యూస్ అయింది, ఇన్సైడ్ లైబిలిటీ 10 lakhs పెరిగింది. మనకు ఓన్లీ బెనిఫిట్ 8 lakhs మాత్రం వచ్చింది. ఇక్కడ సేమ్ మనం రేషియో చేసినాం, 16 lakhsకే రేషియో చేసినాం. బట్ మనం ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఎంత పేయాలి, ఈక్విటీ షేర్లోస్కి 20 lakhs పేయాలి. మన బెనిఫిట్ ఎంత 16 lakhs. అంటే మీనింగ్ ఏంటిది, షేర్ క్యాన్సిల్ చేయడం వల్ల, ఏదైతే సరెండర్ చేసినావో అవి క్యాన్సిల్ చేయడం వల్ల మనకు 100% బెనిఫిట్ వస్తుంది. ఇంకోటి జనరల్ పాయింట్స్ అనమాట. పైన 5 steps కాకుండా క్వశ్చన్లో ఇంకొన్ని జనరల్ పాయింట్స్ ఉంటాయి. ఆ జనరల్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటిది, అసెట్ రియలైజ్ చేయడం, అంటే అసెట్ అమ్మడం ఎట్ ది రేట్ ఆఫ్ లాస్. డిస్కౌంట్ అంటే లాస్కి అమ్మడం. అంటే మీనింగ్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూ 10 lakhs ఉంది, మనకు ఎంత కమ్మినాం, 8 lakhs కమ్మినాం. అంటే మీనింగ్ ఏంటి, 2 lakhs లాస్ కదా, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రీకన్స్ట్రక్షన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డేటా 8 lakhs, రీకన్స్ట్రక్షన్ అకౌంట్ 2 lakhs, టు అసెట్ 10 lakhs. కొన్నిసార్లు అసెట్ని లాస్ కమ్మచ్చు, కొన్నిసార్లు ప్రాఫిట్ కమ్మచ్చు. ప్రీమియం అంటే ప్రాఫిట్. సో 10 lakhs ఉన్న అసెట్ని 12 lakhsకి సేల్ చేసినాం. బ్యాంక్ అకౌంట్ 12 lakhs, అసెట్ అకౌంట్ 10 lakhs, రీకన్స్ట్రక్షన్ అకౌంట్ 2 lakhs. క్వశ్చన్లో అడగకపోయినా సరే క్వశ్చన్ మొత్తం సాల్వ్ అయిన తర్వాత రీకన్స్ట్రక్షన్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూములేటెడ్ లాసెస్కి, గుడ్ విల్కి రైట్ ఆఫ్ చేయడానికి వాడాలి. వాడిన తర్వాత ఇంకా అమౌంట్ మిగిలింది ఎక్కడ, రీకన్స్ట్రక్షన్ అకౌంట్. దాన్ని ఏం చేయాలి, క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దానికోసం జర్నల్ ఎంట్రీ, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అట్ ఆర్ అక్యూములేటెడ్ అకౌంట్ టు అక్యూములేటెడ్ లాసెస్ అకౌంట్ టు గుడ్ విల్ అకౌంట్. ఇంకేమైనా మిగిలినాయి, ఈ రెండింటిని రైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన అమౌంట్ అక్కడ ఏం చేయాలి, రిజర్వ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 100 lakhs ఉంది, ఇది ఒక 20 lakhs, ఇది ఒక 20 lakhs రైట్ ఆఫ్ చేసినాం. ఇంకో 60 lakhs ఉంది కదా, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. క్వశ్చన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది చేయాలన్నమాట. ఒకవేళ క్వశ్చన్ ఇంకా స్పెసిఫై చేసిన ఏమని, ఈ పైన ఉన్న 2 items కాకుండా మిగతా ఏదైనా ఐటమ్ రైట్ ఆఫ్ చేయమని అడిగింది క్వశ్చన్లో స్పెసిఫిక్గా. అప్పుడు ఏం చేయాలి, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ నుంచి రైట్ ఆఫ్ చేయాలి ఆ ఐటమ్ అనేది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ అకౌంటింగ్ పార్ట్. మీరు ఈ స్టెప్స్ని, ఈ కాన్సెప్ట్, ఈ స్టెప్ వైజ్గా మీరు నేర్చుకున్నా సరే, ఈ స్టెప్స్ అన్ని మీ బ్రెయిన్లో ఉంటే ఆల్మోస్ట్ ఒక 80% ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇంకో 20% బేస్డ్ ఆన్ క్వశ్చన్ చేయొచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మీరు ఫాలో అవుతే 80% ఛాన్సెస్ ఉన్నాయి, 80% కరెక్ట్ అవుతుంది ఆన్సర్. కాబట్టి ఈ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వండి. ఈ నోట్స్ ఉంది కదా, మనం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.